పాణ్యం ఎమ్మెల్యే భూ కబ్జాలకు పాల్పడ్డారని టీడీపీ ఆరోపణలు చేస్తోంది. తన మీద చేస్తున్న భూ కబ్జా ఆస్తులు రాసిస్తానని సవాల్ విసిరారు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. చంద్రబాబు చేసిన ఆరోపణలతో తన వాల్యూ పెరుగుతుందే కానీ తగ్గదని అంటున్న కాటసాని రాంభూపాల్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. ఏపీలో ఇప్పటికే రాజకీయ హడావిడి మొదలైంది. అయితే కర్నూలు సంబంధించినటువంటి పాణ్యం సెగ్మెంట్లో మాత్రం మాటల తూటాలతో ఇటు ప్రతిపక్షం కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అసలు ఆ ఆరోపణలు ఎందుకు చేస్తూ ఉన్నారు, ఏం జరిగింది సార్ చెప్పండి. ప్రధానంగా ప్రతిపక్షాలు మీ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. కాటసాని అంటేనే కరప్షన్ అన్నట్లుగా ఆరోపిస్తూ ఉన్నారు. మీరేమంటారు? నీకు ఒకటి చెప్తాను, వాళ్ళు ఆరోపణ చేసేదానికి నాకేం సంబంధం చెప్పండి. వాళ్ళకు ఇంకా నేను మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళకు ఒక మెంటాలిటీకి అలవాటు పడిపోయినారు. తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు, తెలుగుదేశంలోని నాయకులు ఎవరి మీద ఏ విధంగా బురద జల్లాలనేది. వాళ్ళు అట్లా జల్లేది మనం ఏం చేయడం లేదు. దాని గురించి వాళ్ళకు ఒకటే ఛాలెంజ్. చంద్రబాబు నాయుడు మొదలుకొని, లోకేష్ను మొదలుకొని గురించి కూడా మీకు ధైర్యం ఉంటే మీరు ఏదైతే పెట్టినారో నేను సిద్ధంగా ఉన్నాను. ఈ ఆస్తులు నావని నిరూపిస్తే మీకు రాసేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు రాపించుకోవడానికి రెడీగా ఉండండి. నా పేరు కాదు, నా బినామీ పేర్లో ఉన్నా కూడా మీకు రాపించేస్తాను. ఈ గతంలో చూసాము యువగలం పాదయాత్ర కావచ్చు, మొన్న వచ్చినటువంటి ఆళ్లగడ్డ సభలో కూడా చంద్రబాబు నాయుడు ఘాటుగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే మీ నంద్యాల సెగ్మెంట్లో సంబంధించినటువంటి 7 నియోజకవర్గాల సంబంధించినటువంటి ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేయడం జరిగింది. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు అంత సుదీర్ఘమైన రాజకీయం కలిగి చంద్రబాబు నాయుడు అంత దిగజారి మాట్లాడాలంటే నేను మాత్రం చంద్రబాబు నాయుడు అటువంటి వాడు మమ్మల్ని మాట్లాడాడంటే ఈక్వల్గా మమ్మల్ని చంద్రబాబుని మీద ట్రీట్మెంట్ చేయడం మాత్రం మాకు ఒక విధంగా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు కొద్దిగా అంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి రికార్డ్ ఎవిడెన్స్ లేకుండా మాట్లాడితే ఆయన అంటే పక్కన పేపర్ విషయం మాట్లాడే స్థితిలో చంద్రబాబు నాయుడు ఉంటే ఏ స్థితిలో చంద్రబాబు నాయుడు మైండ్ పనిచేస్తుంది ఏమిదనేది చంద్రబాబు నాయుడు ఒకసారి ఆలోచన చేసుకోలే. మొత్తం తెలుగుదేశం నాయకులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, చంద్రబాబు నాయుడు మైండ్ బాగుందో బాగాలేదో ఒకసారి టెస్ట్ చేయించుకోమని చెప్పండి. ఆరోపణలు చేసేటప్పుడు దానికి ప్రూవ్ ఏం ఆధారాలు లేకుండా మాట్లాడేది వేగంగా మాట్లాడితే అవన్నీ కూడా కష్టమైపోతుంది. మీకు ధైర్యం ఉంటే సాక్ష్యాలతో నిరూపించండి, మాకేం అభ్యంతరం లేదు, మీకే రాసి ఇచ్చేస్తాం. ఇంతవరకు ఇంత గట్టిగా మాట్లాడలేదు. ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తాను, ఈ 5 ప్రాపర్టీలు మీరు నా బినామీ పేర్లని చూపించేస్తే మీకు అప్పటికప్పుడు మీరు షాంపులు కూడా తెచ్చుకొని రాపిచ్చేస్తాం. మాకు దాన విక్రయం మీకే, మాకు ₹1 కూడా డబ్బు మేము ఇది కబ్జాలు చేసాం కాబట్టి మీరు నిరూపించినారు కాబట్టి మీకు మేము దానంగా ఇచ్చేస్తున్నాం, తీసుకొని మేమంతా ప్రజలు కడుపు కొట్టి మేము తీసుకున్నామని మీరు చెప్తున్నారు కాబట్టి కరెక్టే, మేము చేసిన దానికి ఉంటే మాత్రం మీకు రాపిచ్చేస్తామని చెప్పేసి. అయితే ఫర్దర్గా దీనికి సంబంధించి ఏదైనా కంప్లైంట్ చేయబోతా ఉన్నారు? కలెక్టర్కు లెటర్ ఇచ్చేస్తాను, దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి ఎలక్షన్ కమిషన్ కూడా పంపిస్తున్నాను. ఇది ఓవరాల్గా దాదాపుగా 6 టైమ్స్ ఎమ్మెల్యేగా చేసినటువంటి ఘనత ఉంది. అయితే దాదాపుగా ఇటు ప్రతిపక్షాలు ఏదైతే ఆరోపిస్తున్నాయో ఆ ఆరోపిస్తున్నటువంటి వాటిలో వాస్తవాలు లేవు. రానున్న రోజుల్లో కూడా ఇటు జిల్లా సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, కలెక్టరు లేదా ఎస్పీ సంబంధించినటువంటి వారి భద్రత నడుమనే ఆ సంబంధించినటువంటి సైట్కి వెళ్ళి ఖచ్చితంగా దీనికి సంబంధించి నిరూపించే విధంగా ముందుకెళ్తా అంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు.